6వ వచనం. అట్టివానికి 3వ అధ్యాయము 6వ వచనం. అట్టివానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మగుటకు మాకు సాధ్యము కలిగి ఉన్నాడు, సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. సో మంచిది, ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ఇందులోనే మన అంశం ఉంది, అక్షరము ఏం చేయను, చంపును అని, ఆత్మ ఏం చేయను, జీవింపచేయును అని. అంటే అక్షరం మనిషిని శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ చంపేస్తుంది అంటున్నాడు, చంపును అంటున్నాడు. అలాగే ఆత్మ ఏం చేస్తుంది, జీవింపచేయును. ఇక్కడే 6వ వచనంలోనే ఇంతకీ ఆత్మ అంటే ఏంటి, అక్షరం ఏంటి అనేది కొంచెం అర్థమవుతుంది. క్రొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే అన్నాడు. క్రొత్త నిబంధన అనగా ఆత్మకే అన్నాడు. అంటే ఆత్మ అంటే చెప్పండి, ఇప్పుడు దీని ప్రకారం ఆత్మ అంటే ఏంటనమాట? ఇక్కడ ఈ సందర్భంలో వెరీ గుడ్, క్రొత్త నిబంధన. మరి అక్షరం అంటే ఏంటనమాట? ఇప్పుడు ఆత్మ కొత్త నిబంధన అయితే అక్షరం ఏంటనమాట? పాత నిబంధన. ఓకేనా? ఒకసారి ఇది ఆపినాను, మీరు చెప్పేది నాకు వినపట్లేదు. ఒకసారి ఇది F1 ఆపినాను, F1 అన్నట్టు చూడన్నాను, అది ఆపాను. ఓకే. సో మీకు అర్థమైందా? 6వ వచనంలో చదువుతున్నాను, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే అన్నాడు. క్రొత్త నిబంధనకు అనగా ఆత్మకే అన్నాడు. అంటే ఇక్కడ క్రొత్త నిబంధనని ఆత్మ అంటున్నాడు. అయితే పాత నిబంధన ఏమని సంబోధిస్తున్నాడు? అక్షరము అని అంట. మీరు గమనిస్తే పైన కూడా చూడండి ఎలా రాయబడింది. 3వ వచనంలో రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు. రైట్, ఇక్కడ 2 రాయబడ్డాయి. ఎక్కువ తీసేనా? ఇక్కడ 2 రాయబడ్డాయి. ఒకటి రాతి పలకల మీద సిరాతో వ్రాయబడింది ఉంది, దేవుని ఆత్మతో మెత్తని హృదయం అనే పలకల మీద వ్రాయబడింది ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, 2 వ్రాయబడినవే. సిరాతో రాతి పలకల మీద చర్మపు కాగితాల మీద వ్రాయబడింది ఏంటి? పాత నిబంధన ధర్మశాస్త్రం. మెత్తని హృదయము అనే పలకల మీద దేవుని ఆత్మచేత రాయబడింది ఏంటి అంటే నూతన నిబంధన. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను చదివేస్తాను, లేట్ అయిపోతలేదంటే 8వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఉంటుంది చూడండి, మొత్తం అది చదువుతున్నాను చూడండి. ప్రభువు ఇట్లా నేను, అందరూ చూస్తున్నారా? అందరూ ఒకసారి తిని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారిలో యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపులకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అదే నిబంధన, పాత నిబంధన. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు. అయిపోయింది. నెక్స్ట్ 10వ వచనం. ప్రభు ఇలా చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అన్నాడు. కాబట్టి దేవుడు తన ధర్మ విధుల్ని హృదయం మీద రాస్తాను అన్నది క్రొత్త నిబంధనలో, రాతి పలకల మీద రాసింది పాత నిబంధనలో. కాబట్టి అక్షరము దేన్ని సూచిస్తుంది?
అంటే అక్షరము దేనికి సూచన అనమాట? పాత నిబంధనకును అందులో ఉన్న ధర్మశాస్త్రమునకును సూచన. మరి ఆత్మ దేనికి సూచన అనమాట? క్రొత్త నిబంధనకును క్రొత్త నిబంధనలో ఉన్న జీవానికి సూచన అనమాట. రైట్, ఓకే, మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఇప్పుడు దీన్ని ఆలోచిద్దాం. అంటే ధర్మశాస్త్రం అక్షరం ఎలా చంపుతుంది, ఆత్మ ఎలా జీవింప చేస్తుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. మీ అందరికి తెలిసిన సందర్భమే. యోహాను సువార్త శాస్త్రులను పరిసయ్యులను 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను చదవమ్మా. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి మైక్లో చదువునాన్న, మైక్లో చదువు. ఆమెను మైక్ మధ్య లేదా? నిలువబెట్టి మైక్ లేదా? చదువు, మైక్లో చదువుతున్నారు. ఓకే. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. రైట్. కాబట్టి ఇక్కడ ఒకరోజు యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు దేవాలయంలో శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు. వాళ్లకు ఒక విషయం వచ్చింది వాళ్ళ దగ్గరికి. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు వాళ్ళు. నిజానికి వ్యభిచారమందు పట్టబడినటువంటి వ్యక్తిని ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? రాళ్లను రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను. కనుక ధర్మశాస్త్రం అంటే అక్షరమే కదా. ఇప్పుడు అక్షరం ఏమంటుంది? చంపమంటుంది. ఎవరిని? పాపం చేసినా వ్యభిచారం. రైట్. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? క్రొత్త నిబంధన, ఆయనే ఆత్మ. రైట్. ఆత్మయ్య ఉన్న యేసు ప్రభు ఏం చేశాడంటే, మీలో పాపము లేని వారు ఈమె మీద తొలిగా రాయి వేయవాళ్ళను అన్నారు. అక్కడతో అందరూ ఆగిపోయారు. అందరూ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏమంటున్నాడంటే, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? 10వ వచనం. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆత్మ క్రొత్త నిబంధన క్రీస్తు అయితే, ఆ క్రీస్తు ఆత్మ ఏం చెప్తుంది? పాపం చేసిన ఆమెని చంపుతుందా, లేకపోతే ఆమెకు జీవాన్ని ఇచ్చిందా? అమ్మ, బ్రతికే అవకాశాన్ని ఇచ్చింది. ఇంకేం కోరుకుంటుంది? ఇక నువ్వు పాపము చేయకమ్మా అంటే మార్పును కోరుకుంటుంది. మార్పుని కోరుకుంటుంది అనమాట. కనుక ఆత్మయ్య ఉన్న క్రీస్తు ఏం చేశాడంటే, ఆత్మయ్య ఉన్నటువంటి క్రొత్త నిబంధన ఏం చేస్తుందంటే, మనిషిని చంపకుండా అవకాశం ఇస్తుంది. ఆ అవకాశంలో మార్పుని కోరుతుంది. అంటే మారడానికి అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చి మనిషిని బ్రతికేలా చేస్తుంది. సరే, ఇక్కడ మనం ఆలోచిస్తే శాస్త్రులు పరిసయ్యులేమో చంపాలనుకున్నారు. యేసు ప్రభు ఏమో ఏమనుకున్నాడు? ఆమెను జీవింప చేయాలి అనుకున్నాడు. కనుక అక్షరం ఏం చేస్తుంది? చంపును, ఆత్మ జీవింప చేయను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అక్షరం చంపాలనుకున్నది, ఆత్మేమో ఆమెకు జీవాన్ని ఇచ్చింది, జీవించే అవకాశాన్ని ఇచ్చింది. కనుక అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు గదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. సందర్భం ఏంటంటే, మత్తయ్య గారు యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు భోజనానికి. అలా ఆహ్వానించినప్పుడు మత్తయ్య గారు కూడా ఒక సొంకరు కనుక
తన తోటి ఉద్యోగస్తులైన సుంకరులందరినీ విందుకు పిలిచాడు. అలాగే లోకంలో శాస్త్రులు పరిచయాల చేత పాపులను పిలవబడుతున్న వారిని కూడా ఆహ్వానించాడు. రైట్, వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు అనమాట. ఇదంతా చూసిన శాస్త్రులు పరిచయాలు ఏమంటున్నారంటే, ఈ విందులో నువ్వు సుంకరులతోనూ పాపులతోనూ కూర్చుని వాళ్ళతో ఎలాగ నువ్వు భోజనం చేస్తున్నావు, వాళ్ళతో ఎలా సాంగత్యం చేస్తున్నావు, కాబట్టి నువ్వు కూడా పాపివే అన్నట్టుగా యేసు ప్రభు మీద నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? సుంకరులు పాపులు అన్న వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వాళ్ళని వెలివేయాలి, దూరం పెట్టాలి, వాళ్ళు పాపులు గనక వాళ్ళు నాశనం అవ్వాలి అనుకుంటారు. వాళ్ళు అలాగే పాపులుగా బ్రతుకుతూ నాశనం అయిపోవాలి, వాళ్ళ పాపానికి శిక్ష విధించబడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి యేసు ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆరోగ్యం గల వానికి వైద్యుడు అక్కర్లేదు కదా. అంటే ఎవరికి అవసరం? రోగికే కదా. వైద్యుడు రోగికి ఏం చేస్తాడు? వైద్యం చేసి బాగు చేస్తాడు. అంటే యేసు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? పాపులను బాగు చెయ్యాలి అనుకుంటున్నాడు. పాపులను ఏం చేయాలనుకుంటున్నాడు? బాగు చేయాలి. మరి శాస్త్రుల పరిచయాలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు పాపులు గనక వాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళు మనకు దూరంగా ఉండాలి, వాళ్ళు ఆ పాపంలోనూ జీవిస్తూ సర్వనాశనం అయిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభు ఏమనుకుంటున్నాడు? వాళ్ళని తన దగ్గరికి రానిచ్చి వారితో మాట్లాడి వాళ్ళకి ఆత్మీయంగా వైద్యం చేసి వాళ్ళని బాగు చేసి వాళ్ళని నీతిమంతులుగా చేసి వాళ్ళు జీవింప చేయాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? అంటే అక్షరం ఎలా మారిపోయింది అక్కడ? అక్షరం ఏం కోరుకుంటుంది? పాపులైన వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోవాలని కోరుకుంటుంది, పాపుల నాశనాన్ని కోరుకుంటుంది. యేసు ప్రభు రూపంలో ఉన్న జీవం లేదా ఆత్మ ఏం కోరుకుంటుంది? పాపుల యొక్క మారు మనసుని, పాపుల యొక్క జీవాన్ని కోరుకుంటుంది. రైట్, ఈ రెండు సందర్భాలను బట్టి మీకు అర్థమవ్వాలి. ఇక్కడ మరొక విషయం చెప్తాను. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇక్కడ రెండు స్థితులు ఉన్నాయి. ఒకటి అక్షరానుసారమైన ప్రాచీన స్థితి, మరొకటి ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి. అక్షరానుసారులు, ఈ అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని కలిగిన వారిని ఏమంటారు? అక్షరానుసారులు అంటారు. మరి ఆత్మానుసారమైన నవీన స్థితిని కలిగిన వారు అంటారు ఆత్మానుసారులు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు ఉదాహరణలో అక్షరానుసారులు ఎవరో అమ్మా? ఎవరో? శాస్త్రులు, పరిచయులు. మరి ఆత్మానుసారులు ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? కనుక అక్షరానుసారమైన మనసుకి మనకు అర్థం అవ్వాలంటే దేవుడు మనకి యేసు ప్రభుని ఎలా మాదిరిగా పెట్టాడో అక్షరానుసారులకి మాదిరిగా ఎవరిని పెట్టాడు? శాస్త్రుల్ని. మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా అబ్బాయి ఎలా ఉంటే అక్షరానుసారమైన ఎలాగంటే అక్షరానుసారంగా ఉంటున్నాం అని తెలుసుకోవడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా స్పష్టంగా అర్థమయ్యేలాగా శాస్త్రుల్ని, పరిచయాలను పెట్టాడు. ఇక ఆత్మానుసారులుగా ఎలా ఉంటాం అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా మాదిరిగా ఎవరిని పెట్టాడు? యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు వారు ఆత్మానుసారమైన వ్యక్తి, శాస్త్రులు, పరిచయలేమో అక్షరానుసారమైనటువంటి వ్యక్తులు. మీరు గమనించండి, అక్షరం గురించి చెప్పాను, ఆత్మ గురించి చెప్పాను. ఇప్పుడు దేని గురించి చెప్తున్నానంటే, అక్షరం ఎలా చంపిద్దో అక్షరానుసారమైన మనసు గలవాడు కూడా అలాగే ఉంటాడు. అక్షరం ఎలాగైతే పాపిని పాపిగా చూస్తుంది, నాశనాన్ని కోరుకుంటుంది, క్షమాపణకు అనుమతినివ్వదు, వాడు చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా అక్షరం ఎలా ఉంటుందో అక్షరానుసారమైన వారు కూడా అలాగే ఉంటారు. కనికరం లేకుండా ఉంటారు. వారు బలిని కోరుకుంటారు, ఏదైనా తెగిపోవాలన్నట్టు చూస్తారు. అక్షరానుసారమైనటువంటి మనసు,
మరణకరమైనది. మరణకరమైనది. అక్షరం ఎలాంటిదో అక్షరానుసారమైనటువంటి మనసు కూడా అలాంటిది అన్నమాట. మరి ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు చూడండి, ఆమెను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమనుకుంటున్నారు? పాపిగా తీర్మానం చేశారు. రెండోదిగా ఆమెను చావాలని కోరుకున్నారు. అక్షరానుసారమైనటువంటి శాస్త్రుల పరిచయాలు అక్కడున్న సుంకరుల్ని పాపులుగా ఎంచారు. తర్వాత వాళ్ళ నాశనం వాళ్ళే అయిపోవాలి అని కోరుకున్నారు. అక్షరానుసారమైనటువంటి మనసు అలా ఉంటుంది అన్నమాట. ఇతరులను పాపులుగా ఎంచుతారు, ఇతరుల నాశనం అయిపోవాలని కోరుకుంటారు. నేను ఒక మాట అడుగుతాను, ఇంతకీ వీళ్ళు ఏమైనా పరిశుద్ధులా? అక్షరానుసారమైన మనుషులు పరిసయ్యులు వీళ్ళు ఏమైనా పరిశుద్ధులా అంటే, యేసు ప్రభు మాట అన్నాడు, మీలో ఏ పాపం లేనివాడు ఒక రాయి వేయమంటే వేసారా వాళ్ళు? అంటే వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకోలేదు, కానీ ఇండైరెక్ట్గా ఏం ఒప్పుకున్నట్టు? వాళ్ళు పాపులే. ఈమెమో బయటికి కనబడే పాపి, వాళ్ళు బయటికి కనబడి పాపులు. అక్షరానుసారమైన మనసు అలాంటిదండి. ఎలాంటిదంటే తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు, ఎదుటి వాళ్ళ యొక్క తప్పుల్ని మాత్రం బిగ్గరగా చూపిస్తారు. అక్షరానుసారమైన మనసు ఎంత ప్రమాదకరమైందంటే తన తప్పుల్ని తాను తెలుసుకోలేదు, కానీ ఇతరుల తప్పులు మాత్రం స్పష్టంగా తెలుసుకోగలదు. అక్షరానుసారమైన మనసు ఎంత ప్రమాదకరమైందంటే వాళ్ళ తప్పుల మీద చర్య తీసుకోవడం గురించి స్పందించదు, కానీ ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మాత్రం బాగా స్పందిస్తారు. తన తప్పులను బట్టి తాను నాశనం అయిపోతాను అని అనుకోదు, కానీ ఎదుటి వాళ్ళ యొక్క తప్పులను బట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి లేదా నాశనం అయిపోతారు అని అంచనా వేయగలుగుతుంది అక్షరానుసారమైన మనసు. మరి ఆత్మానుసారమైన మనసు ఎలాంటిది? ఆత్మానుసారమైన మనసు ఎలాంటిదంటే అసలు సాధ్యమైనంత వరకు పాపం చేయడానికి ఇష్టపడదు, కానీ చేసిన తన పాపాలను తాను గుర్తిస్తుంది, ఒప్పుకుంటుంది, పశ్చాత్తాపడుతుంది. ఎదుటి వాళ్ళ యొక్క పాపాల గురించి ఏమీ ఆలోచించదు. పైగా వాళ్ళలో పాపాలు ఉన్నా వాళ్ళను క్షమించాలి, తర్వాత క్షమించబడాలి, వాళ్ళు కూడా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి అని కోరుకుంటుంది ఆత్మానుసారమైన మనసు. మరి చూడండి, ఇది ఎలా వస్తుంది అసలు? ఇప్పుడు సుంకరులు ఎవరు చెప్పండి? సుంకరులు ఎవరు చెప్పండి? ఇక్కడ సుంకరులు ఎవరు? పాపులే కదా వాళ్ళు. సుంకరులు ఎవరంటే శరీరానుసారులు, ధనాపేక్ష, లంచగొండులు, వ్యభిచారులు, అలాంటి వాళ్ళందరూ, త్రాగుబోతులు, వీళ్ళందరూ సుంకరులు. కనుక వీళ్ళెవరో శరీరానుసారులు. మరి పరిసయ్యులు ఎవరు చెప్పండి? పరిసయ్యులు ఎవరని అర్థమైంది మీకు? అక్షరానుసారులు. తర్వాత యేసుక్రీస్తు ఎవరో? ఆత్మానుసారులు. శరీరానుసారులు వీళ్ళు స్పష్టంగా పాపులని అర్థమైపోతుంది. తర్వాత అక్షరానుసారులు పరిచయులు. ఆత్మానుసారులు ఎవరో? యేసుక్రీస్తు వంటి వారు. ఈ క్రైస్తవులు ఆత్మానుసారులు అంటే నిజ క్రైస్తవులు అనమాట. సో గమనించండి, శరీరానుసారులు అంటే లోకంలో ఉన్నవాళ్ళు, తమ శరీరం యొక్క కోరికలను చొప్పున ఈ లోకంలో జీవించేవాళ్ళు, వాళ్ళు పాపులు అన్న విషయం వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోతుంది, రైట్? అలాంటి వాళ్ళే ఏమవుతారు? మారు మనసు పొంది ఎక్కడికి వస్తారు? రక్షణ పొంది సంఘంలోకి వస్తారు. సంఘంలోకి వచ్చాక ఈ విధుల్ని, ఈ నియమాల్ని, పరిశుద్ధతని తెలుసుకొని జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు లోకంలోకి వచ్చినటువంటి శరీరానుసారులు అయితే అక్షరానుసారులుగా అవుతారు, లేదంటే ఆత్మానుసారులుగా మారుతారు. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదండి. లోకంలో నుంచి మీరు సంఘంలోకి వచ్చారు. లోకంలో నుంచి వచ్చిన సంఘంలోకి వచ్చిన మీరు ఏమవుతారంటే అయితే అక్షరానుసారులుగా మారుతారు, లేదంటే ఆత్మానుసారులుగా మారిపోతారు. ఈరోజు మీరు అక్షరానుసారులుగా ఉన్నారా, ఆత్మానుసారులుగా ఉన్నారా చెక్ చేసుకోండి. ఎలా అండి, నేను అక్షరానుసారుగా ఉన్నానా, ఆత్మానుసారుగా ఉన్నానా, నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, అందుకే ఈరోజు సెమినార్. ఈరోజు ఉన్న ఈ సంఘంలో మీలో ఉన్నారో లేదో నాకు తెలియదు, అది మీకే తెలుసు. లేదంటే మన ఊరు క్రైస్తవంలో లేదా మన ప్రాంతంలో ఉన్న క్రైస్తవంలో
ఎంతమంది క్రైస్తవుల్లో కొందరు అక్షరానుసారులు ఉంటారు, కొందరు ఆత్మానుసారులు ఉంటారు. ఎవరి గురించో మనం అనవసరం క్యాలిక్యులేట్ చేసుకోవడం. మన వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు నేను అక్షరానుసారిగా ఉన్నానా, ఆత్మానుసారిగా ఉన్నానని ఆలోచించాను. ఇంకొక విషయం చెప్పి కూడా నేను ముగిస్తాను. ఈ రోజుల్లో సంఘంలో 3 రకాలు ఉంటారు. ఒకరు ప్రతిదానికి రాద్ధాంతం, ఎలా ఉండాలి అలా ఉండాలి, ఇది ఇది అని రాద్ధాంతం చేసి ఇలా ఉండకపోతే ఇది తప్పు, అది లేకపోతే ఇలా తప్పు అనేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే అక్షరానుసారులు అనమాట. ప్రతిదానికి ఇలా చేస్తే తప్పు, బైబిల్ ఎలా లేదు, అలా ఉంది ఇలా ఉందని ప్రతిదానికి చేతస్థం చేసే వాళ్ళందరూ ఎవరనమాట? అక్షరానుసారులు. మరి శాస్త్రుల పరిచయలే కదా ఎక్కువగా ప్రభు నీసుకిచ్చింది. తర్వాత ఇంకొకరు ఎవరంటే స్వేచ్ఛానుసారులు. వీళ్ళకి బైబిల్ ఏం చెప్తుందో అనవసరం, దేవుడు ఏం చెప్తాడో అనవసరం, వాళ్ళు చేయాలనుకున్నది ఏదో చేసేస్తారు. లోకంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు, సంఘంలోకి తీసుకొచ్చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మా ఇష్టం అంటే లోకాన్ని తీసుకొచ్చి సంఘంలోకి తీసుకొచ్చేస్తారు. దానికి వాళ్ళకి వాక్యము అడ్డు గిడ్డు ఏమి ఉండదు, ఇంకా అడ్డు అదుపులు ఏముండవు, వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. అలాంటి వాళ్ళని ఏమంటారు? స్వేచ్ఛానుసారులు అంటారు. లోకంలో నుంచి సంఘంలోకి వస్తారు, ఇక వాళ్ళకి అడ్డుపడ్డు వాక్యం ఏం చెప్తుంది ఏంటి ఇంకా అనవసరం, వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే వాళ్ళు చేసేస్తారు. వాళ్ళంటూ వాళ్ళని స్వేచ్ఛానుసారులు అంటారు. ప్రతిదానికి రాద్ధాంతం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అక్షరానుసారులు అంటారు. ఇంకొకరు ఉంటారు, వాళ్ళే ఆత్మానుసారులు. మనం ఆత్మానుసారులుగా ఉండాలి. ఈరోజు మీరు అక్షరానుసారులుగా ఉన్నారా, ఆత్మానుసారులుగా ఉన్నారా? స్వేచ్ఛానుసారులుగా అంటే ఇది ఈజీ, అర్థమైపోతుంది. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో పట్టించుకోకుండా, ఆత్మీయతకు విలువ ఇవ్వకుండా, లోకానికి ప్రాధాన్యతనిచ్చి లోకాన్ని సంఘంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే వాళ్ళు స్వేచ్ఛానుసారులు. వాళ్ళు ఎవరంటే దేవుని కృపను కూడా కామాతృతకు దుర్వినియోగపరిచేవాళ్ళు, దేవుని కృపను కూడా వాళ్ళ యొక్క ఇష్టాలకి వాడుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అతి స్వేచ్ఛగా వాడుకునేవాళ్ళు, కృపని అతి స్వేచ్ఛకు వాడుకునేవాళ్ళు స్వేచ్ఛానుసారులు. అలా కాకుండా అక్షరానుసారంగా ప్రవర్తించేవారు అక్షరానుసారులు. ఆత్మను అనుసరించి నడిచేవారు ఆత్మానుసారులు. ఆత్మను అనుసరించి నడిచిన వారం అయితే మనము ఏమవుతాం? జీవం గల వారం అవుతాం. ఆ మాట చదువు ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. మీరు అక్షరమును అనుసరించి నడిస్తే మీరు అక్షరానుసారులుగా మారిపోతారు. అక్షరానుసారులమైన మనసు జీవమా మరణమా? మరణం. అలా కాకుండా మీరు ఆత్మానుసారులైతే, ఆత్మను అనుసరించి నడుచుకున్నట్లయితే మీరు ఆత్మానుసారులుగా క్రమంగా నడుచుకుంటారు. సమస్య ఏంటంటే సంఘములో స్వేచ్ఛానుసారుడిని ఈజీగా పట్టవచ్చు. తెలిసిపోతాడు, వాళ్ళు లోకం కనపడుతుంది కాబట్టి, అరే సంఘంలో ఉన్నాడు కానీ లోకం అంతా వీళ్ళు ఉంది, లోకానుసారాన్ని ఈజీగా గుర్తుపట్టేస్తాం. కానీ అక్షరానుసారమైన వ్యక్తిని, ఆత్మానుసారమైన వ్యక్తిని, వీళ్ళిద్దరిలో ఎవరు అక్షరానుసారులైన వ్యక్తులు అంటే కనిపెట్టలేం. ఎందుకంటే ఇద్దరి చేతుల్లోనూ పర్ఫెక్ట్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది, ఇద్దరు పర్ఫెక్ట్గా ఉంటారు, ఇద్దరు బాగానే ఉంటారు. ఈయన ప్రార్థన చేస్తారు, ఆయన ప్రార్థన చేస్తారు, ఈయన నమ్మకంగా ఉన్నట్టుంటారు, ఆయన నమ్మకంగా ఉంటారు పైకి ఇద్దరు. కానీ వీళ్ళు ఎవరు అక్షరానుసారులు ఎవరు ఆత్మానుసారులు అని కనిపెట్టడమే కష్టము. అది ఈరోజు మనం ఆ డిఫరెన్స్ ఏంటి, అక్షరానికి ఆత్మకి, అక్షరానుసారమైన వ్యక్తులు ఎలా ఉంటారు, ఆత్మానుసారమైన వ్యక్తులు ఎలా ఉంటారు అనే ఆ డిఫరెన్స్ని తెలియచేసి మరెవరినో కాదు మనల్ని మనం పరీక్షించుకొని ఈరోజు వెళ్ళేటప్పుడు మనం అక్షరానుసారులుగా ఉన్నామా లేక ఆత్మానుసారులుగా ఉన్నామా అని తెలుసుకొని మనల్ని మనం సరిదిద్దుకొని మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఆత్మానుసారులుగా తిరిగి వెళ్ళేవారుగా మనం అందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తున్నాను.